ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కె రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే ఎవరైనా బలి చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం ఏపీ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు ప్రకటన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని 2014లో వారిని నిలువరించామన్నారు. అయితే 2019లో అలా కుదరలేదని, ఆ సమయంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగాయని చెప్పారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు, పార్టీలోని కార్యకర్తలు, సొంత పార్టీ ఎంపీ అయిన RRRను వారు వదలలేదన్నారు. ఆయన్ని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా హింసించారని గుర్తు చేశారు. ఆ సమయంలో RRRను అరెస్ట్ చేస్తారనుకున్నాం, కానీ 3rd డిగ్రీ మెథడ్ వాడటంతో భయం కలిగిందన్నారు. దీంతో తమకు ఆవేదన కలిగిందని చెప్పారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న తన కోరిక వల్లే నేడు డిప్యూటీ స్పీకర్గా మిమ్మల్ని చూస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ సభకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మీ మాటకు పదునుతో పాటు హాస్యం సైతం ఉంటుందన్నారు. కర్మ ఎవరిని వదలదు. మీ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమన్న వారు ఇప్పుడు సభకు రాలేకపోయారంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ను పరోక్షంగా విమర్శించారు. ప్రస్తుతం మమ్మల్ని ఎదుర్కోవాలంటే వారికి భయం కలుగుతుందన్నారు. సీఎం చంద్రబాబును సైతం ఇబ్బందులు పాలు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను సైతం ఎంతో ఆవేదన చెందానని చెప్పారు. ఆ క్రమంలోనే నాడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని తాము బయటకు వచ్చామని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పహారా కాసామని చెప్పారు. అయితే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను కోల్పోకండి, అదే సమయంలో ప్రజాస్వామ్యం విలువను సైతం కాపాడాలన్నారు. చట్టసభలలో హుందాతనం పోవడం మూలంగానే మీ ఇళ్లలోకి వచ్చి మీ వాళ్లను తిడతాం, రేపులు చేస్తామన్న వ్యాఖ్యలకు ఆజ్యం పడిందన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అపసవ్య విధానాలను ఈ సభ ద్వారా సరిచేయాలన్నారు. అలాగే సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లు సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. హోంమంత్రినే కాదు, ఇంట్లోని ఆడవాళ్లను సైతం వదలడం లేదు. ఒక శాడిస్ట్ గా తయారయ్యారన్నారు. మార్పు తెస్తామని ప్రజలు మనపై అపారమైన నమ్మకం ఉంచారని తెలిపారు. మీరు మీ హాస్యాన్ని కోల్పోవద్దన్నారు. అదే సమయంలో విలువలను నెలకొల్పుతారని తాను ఆశిస్తున్నట్లుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోజు అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది, మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి, ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదం ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమీ జరగదు, ఏమి అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనమే సభ, దానికి నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా 14 ఏళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబరాబాద్ లాంటి ఒక కొత్త నిర్మాణాన్ని, సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి, నాకు చాలా భయం ఉండింది. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు, అంత భయం ఎలా ఉండిందో. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది. ఏం జరుగుతుందో లోపల, ఏం చేస్తారు. ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదన. అది ఆ రోజు తగులుకు నాకు అనిపించింది. ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం. దేనికి? ఇది ఒక చంద్రబాబు గారి కోసం, మీకోసం కదా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని. ప్రజాస్వామ్యం ఇట్ షుడ్ బి ఎటర్నల్ విజిలెన్స్. మనకి ఎటర్నల్ అంటే నిరంతర పహారా లేకపోతే మనకి సరిహద్దుల్లో మన హద్దుల్ని ఎలా కాపాడుకో నిరంతర పహారా అవసరము. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా అవసరం. అందుకని మేమందరం ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీ. మేమందరం బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం పడ్డ తపన ఈ రోజున ఈ సభ నిలువెత్తు నిదర్శనం. మీరు ఖచ్చితంగా మీరు సభా గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తి. మీ విట్టు కోల్పోకండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకండి. ఎందుకంటే మీరుంటేనే లైవ్లీగా ఉండి, మీరుంటే అన్ని నవ్వులు పువ్వులు ఉన్నాయి చూడండి. ఆనందాన్ని తీయకండి. అట్ ది సేమ్ టైం మేము కోరుకునేది కూడా ఆ ప్రజాస్వామ్యం తాలూకా విలువలని, ఆ భాషని కాపాడు. సభల్లో భాష దిగజారిపోతే అది రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది ఈరోజు. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు.
బూతులు తిట్టి మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచుని రేపులు చేస్తాం, మీ పిల్లల్ని ఎలా అంటాం, అడ్డగోలు ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్టసభలో నుంచే ఆ కదలిక మొదలు. ఆ హుందాతనం పోయింది సభలో. తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్గా, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి. ఒకటో రెండు సందర్భాల్లో మనం వచ్చినప్పుడు ఎవరో ఒక మాట ఏదో అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి చేయొద్దు, మళ్ళీ ఇంకా అలాంటి కల్చర్ తీసుకురాకండి, అది అయిపోయింది గతం అని. సో అది మీరు మనస్ఫూర్తిగా దాన్ని పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఒకటే ఒక విన్నపం అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీకు, మీ టెన్యూర్లో అయ్యన్న పాత్రుడు గారు మీ టెన్యూర్లో కరెక్షన్ మొదలవ్వాలంటే భావ ప్రకటన, భావ స్వేచ్ఛ మీద ఇష్టానికి మాట్లాడేస్తూ ఉన్నారు అందరూ. మనకి గౌరవ మంత్రి లోకేష్ గారిని బుద్ధులు తిడతారు, ఏదన్నా అంటే భావ ప్రకటన, భావ స్వేచ్ఛ అంటారు. దీనికేదో ఒక ఫైనల్ కరెక్షన్ ఈ సభలో జరగాలని కోరుకుంటున్నాను. అంటే ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి. డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీ ఇస్ వెరీ ఎసెన్షియల్. కానీ అది ఎట్లా ఉండాలి అనేది దాని తాలూకు విధి విధానాలు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. అది మీ ఆధ్వర్యంలో మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజున మీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, ఒక పాశవికంగా తయారయ్యారు, సేడిస్టిక్ గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయినొచ్చేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్స్.